రియల్గా చెప్తున్నాను, మీరు చూస్తే మీరు ఇదే మాట చెప్తారు. అంత ఒక మంచి ఫిలంలో నాకు గెటప్ ఇచ్చారు, ఎవరు డేరే చేయలేదు అలాంటి ఒక గెటప్ ఇచ్చారు. మీరు చూడండి ఆ గెటప్ అలా ఉంది, ఆ పర్ఫార్మెన్స్ ఏం కావాలో స్ట్రిక్ట్గా లేదు. సార్ నాకు ఇది కావాలా, అది సీనియారిటీలో ఏం లేదు. సార్ ఇదే సార్ నాకు ఇంత కావాలి, అలా ఇది కరెక్ట్ సార్, బాగా సార్, ఓకే సార్. ఇంత సాఫ్ట్గా అంత భయంకరంగా ఫిలం చేశారు. హ్యాట్స్ ఆఫ్ డైరెక్టర్ గారు, రియలీ గాడ్ బ్లెస్ యూ, సూపర్. డెఫినెట్గా తెలుగులో ఎప్పుడూ టాలెంట్ అంటే ఇంత ఉంటే ఇంత చూస్తారు, అందుకే నేను ఇక్కడ ఉన్నాను. డెఫినెట్గా మీకు అలాగే ప్రోత్సాహం ఇస్తారు. డెఫినెట్గా ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీరు చూడండి, మీరు బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమాలో కాన్సెప్ట్ మేము Jan 1న చూసి ఎంజాయ్ చేస్తాం సార్. బట్ ఈరోజు ఈ స్టేజ్ సందర్భంగా ఒక 45 డేస్లో ఏదైనా మార్చుకోవాలి అని అంటే ఏం మార్చుకోవాలని చెప్తారు ఆడియన్స్కి? ఏం చెప్పేది, ఉపేంద్ర గారు రావాలి. మనం ఇలాంటి డైరెక్టర్స్ వచ్చేస్తే ఫిలం చూసే విధానమే మార్చుకోవాలి. ఓ రియల్గా ఏమంటే మనం అందరూ ఒక మసాలా ఫిలము, జాలీ ఫిలము, అలా ఒక మైండ్లెస్ ఫిలంకి చాలా ఈజీగా ఇదైపోతాం ఎమోషనల్గా. బట్ అంత ఎమోషనల్ పెట్టుకొని అన్ని కమర్షియల్ ఆస్పెక్ట్ పెట్టుకొని అలాంటి ఒక డిఫరెంట్ వరల్డ్ చూపించి అలాంటి ఒక సబ్జెక్ట్ని ఫస్ట్ టైం తీసుకొని కన్విన్స్ చేసేది ఉంది కదా, అది అంత ఈజీ కాదు. ఈజ్ రియలీ సక్సెస్ఫుల్ ఇన్ దట్, రియలీ. సూపర్ సార్, సూపర్, వెరీ వెరీ వెల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.